లుక్ ఎట్ దిస్ వన్. ఈ క్వాలిటీ నాకేం పెద్ద అనిపించట్లేదు, అంటే ఆల్రెడీ యూస్ చేసి పెడితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. క్వాలిటీ అయితే బాగుంది కానీ యూ కెన్ సీ దిస్ ఇట్లా స్లైడ్ అయ్యి వచ్చేస్తున్నాయి. బ్లూ కదా నా మీద ఎలా కనిపిస్తుందో ఏమో, మళ్ళీ ఎక్కువ కాంట్రాస్ట్ కనిపిస్తుందేమో అనుకున్నా కానీ దిస్ ఇస్ లుకింగ్ రియలీ ప్రిటీ. అసలు ఈ డ్రెస్ చూసినప్పుడు అసలు దీన్ని ఎవరు ఆర్డర్ చేశారు, నేను అసలు ఆర్డరే చేయలేదు కదా, బై మిస్టేక్ నేనే ఏమైనా చేశానా అని చెప్పేసి నువ్వు ఆర్డర్స్లోకి వెళ్ళి ఒకసారి చూసా. అసలు ఈ డ్రెస్సే నేను ఆర్డర్ చేయలేదు. ఇంకొక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఈ బెల్ట్ చాలా చాలా ఫ్లిమ్జీగా ఉంది, నాకు అసలు నచ్చట్లేదు ఇది. హలో గైస్, వాట్సాప్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు జుహిత్ బ్లాగ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ హాల్ వీడియో. సో ఈ రోజు వీడియోలో దట్ టు సండే స్పెషల్ ఎపిసోడ్లో మీరు ఆల్రెడీ ఇంటర్నెట్లో కొన్ని చూసుంటారు ఇలాంటి వీడియోస్, వాట్ ఐ ఆర్డర్డ్ వర్సెస్ వాట్ ఐ గాట్ అని చెప్పేసి. అలాంటిది నేను మీషో ఎడిషన్ చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే దిస్ ఇస్ కంప్లీట్లీ అన్స్పాన్సర్డ్. ఈ వీడియోలో ఏవేవైతే చూపిస్తున్నానో అవన్నీ నేను ఆర్డర్ చేసుకున్నవి, దట్ టు 10 days ముందు ఆర్డర్ చేస్తే ఇప్పటికీ ఒకదాని తర్వాత ఒకటి వస్తే కలెక్టివ్గా ఒక 8 items ఏమో అయినట్టున్నాయి. నేను టోటల్గా 10 ఆర్డర్ చేశాను, కానీ ఫ్యూ పీసెస్ నాకు ఇంకా డెలివరీ అవ్వలేదు, ఇంకా 10 days చూపిస్తోంది ఎస్టిమేషన్ డేట్. సో ఆ ఎస్టిమేషన్ డేట్ వరకు వెయిట్ చేసే ఓపిక నాకు లేక నేను ఇప్పుడే వీడియో షూట్ చేసేస్తున్నాను. అండ్ మీలో కొంతమంది మీషో గురించి చాలా డౌట్స్ ఉంటాయి కదా, మీకు ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. మీతో పాటు నాకు కూడా అలాగే డౌట్ ఉంది, అందుకే ఇప్పటి వరకు డ్రెస్సెస్ ఏమి వేసుకొని చూడలేదు. సో కొన్నిసార్లు మనం వేసుకున్న డ్రెస్సెస్, మనం పెట్టుకున్న డ్రెస్సెస్ కూడా హిట్ అండ్ మిస్ అవుతూ ఉంటాయి. సో ఇవి ఎలా అనిపించాయి ఏంటి అనేది నేను డైరెక్ట్గా ఫస్ట్ థాటే మీతో షేర్ చేసుకోవాలనిపించి ఇంతవరకు ట్రై చేయలేదు. ఇట్స్ గోయింగ్ టు బి ఏ try on haul, that to first attempt లోనే I'll share all my thoughts. This video is going to be super raw. ఇలా ఇక్కడ మైండ్ లో ఏది అనిపిస్తే ఫ్యాబ్రిక్ గురించి అది నేను మీకు చెప్పేస్తాను అనమాట. అండ్ యా, లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. స్టార్ట్ అయ్యే ముందు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ గైస్, బీ ఏ సబ్స్క్రైబర్ అండ్ జాయిన్ ద ఫ్యామిలీ. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ట్రై ఆన్ చేయడం కంటే ముందు నేను కొన్ని జ్యువెలరీ పీసెస్ తీసుకున్నాను, దాని గురించి షేర్ చేస్తా ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి. సో జ్యువెలరీ ఏంటంటే ఎక్కువ జంకీ జ్యువెలరీ ఉంది, లైక్ ఎక్కువ ఎథ్నిక్ వేర్ లో కావచ్చు, లేదంటే వెడ్డింగ్ సీజన్ కి వేసుకుంటారు చూడండి, అలా పెద్ద పెద్ద జ్యువెలరీనే ఎక్కువగా అనిపించింది అట్లీస్ట్ నాకు యాప్లో. సో ఇలాంటి డేంటీ జ్యువెలరీ వెతకడం నాకైతే కొంచెం కష్టమైంది అనమాట, బట్ దొరికింది, మంచిగానే దొరికింది. కానీ ఈ ప్యాకింగ్ ఒకటే ఇంకా బాగుండేది. ఇట్లా టేరప్ అయిపోయింది అనమాట, మిడిల్లో పడిపోయింటే నా జ్యువెలరీ అన్యాయంగా వేస్ట్ అయిపోయేది. సో ఇలాంటి ఒక డేంటీ జ్యువెలరీ తీసుకున్నా. ఐ ఓపెన్ దిస్ అప్ అండ్ షో యూ. సో నేనైతే ఈ లేయర్డ్ చైన్ ఒకటి తీసుకున్నా, నాకు తెలిసి ఇక్కడ చూపిస్తుంటే మీకు అంత సరిగ్గా అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి పక్కన నేను పిక్చర్ యాడ్ చేస్తాను, మీకు ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది. సో నేను ఆర్డర్ చేసింది ఇది అండ్ వచ్చింది ఇది, రెండు చాలా సిమిలర్గా ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. అండ్ క్వాలిటీ వైజ్ కూడా ఇట్ లుక్స్ రియలీ గుడ్. అంటే నేను అమెజాన్లో కానీ వేరే వెబ్సైట్లో ఆర్డర్ చేసినప్పుడు ఎలా వస్తుందో సేమ్ అదే క్వాలిటీనే వచ్చింది. మేబీ మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఏ జ్యువెలరీ అయినా ఉంటుంది. దీని వరకు అయితే నాకు చాలా బాగా అనిపిస్తోంది. మెటీరియల్ ఈజ్ రియలీ నైస్ అండ్ చాలా డేంటీగా ఉంది. లేయరింగ్ చైన్స్ అంటే నాకు పర్సనలీ చాలా ఇష్టం, బికాస్ కొన్ని వెస్ట్రన్ అవుట్ఫిట్స్లోకి అండ్ డీప్ నెక్ ఉన్న వాటిలోకి చాలా బాగా సెట్ అవుతాయి కాబట్టి. సో ఇదైతే చూడ్డానికి బాగుంది అండ్ వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో నేను ఒకవేళ వేసుకుంటే మాత్రం పక్కన ఇస్తాను. ఓ వెయిట్ గివ్ మీ ఎ సెకండ్. చైన్ క్వాలిటీ చాలా బాగుంది, కానీ లుక్ ఎట్ దిస్ వన్. ఈ క్వాలిటీ నాకేం పెద్ద అనిపించట్లేదు, స్టోన్స్ అంత షైన్ రావట్లేదు. అంటే ఆల్రెడీ యూస్ చేసి పెడితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట స్టోన్ క్వాలిటీ ఎస్పెషలీ. సో స్టోన్ క్వాలిటీ ఒకటే ఇంకొంచెం బాగుంటే బాగుండేది, బట్ కన్సిడరింగ్ ద ప్రైస్ చాలా తక్కువ. ఐ గాట్ దిస్ ఫర్ ₹135 or 150. మీషోలో మెయిన్ ప్లస్ అదే, ప్రోడక్ట్స్ అన్ని చాలా తక్కువ కాస్ట్కి దొరుకుతాయి. సో మేబీ అందుకే చాలా మెంబర్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట, బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతాయని చెప్పేసి. సో 135కి మనం ఇంతకంటే బెటర్ క్వాలిటీ మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఇట్స్ నైస్, ఎక్సెప్ట్ ఈ స్టోన్ క్వాలిటీ ఇంకొంచెం బెటర్గా ఉండింటే బాగుండేది. సో ఐ థింక్ ఫస్ట్ వన్ ఈజ్ ఎ హిట్. అండ్ సెకండ్ వచ్చేసి కొన్ని హెయిర్ యాక్సెసరీస్ ఆర్డర్ చేసుకున్నాను. లిటరలీ దిస్ ఇస్ స్టిల్ ప్యాక్డ్, ఇంకా ఓపెన్ చేయలేదు. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తా హౌ ఐ ఫీల్ అబౌట్ ఇట్ అని చెప్పేసి. సో నైస్ ప్యాకింగ్, అంటే ఎక్కడ మనకు స్క్రాచెస్ పడకుండా ప్యాకింగ్ అయితే నీట్గా ఇచ్చారు. అండ్ దే ఆల్సో గేవ్ ది బాక్సెస్ ఉండాలి, బికాజ్ ఇవన్నీ మళ్ళీ కొంచెం రస్ట్ అయిపోతాయి కదా, అలా అవ్వకుండా ఉండాలంటే వీ హ్యావ్ టు కీప్ ఇన్ బాక్సెస్ ఇట్ సెల్ఫ్. సో ఇవి టోటల్ 6 క్లిప్స్ వచ్చాయి, ఇట్లా ఒక్కోటి. సో హెయిర్ యాక్సెసరీస్ చాలా క్యూట్గా ఉంటాయి. హెయిర్ యాక్సెసరీస్ వైజ్ అయితే చాలా మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట, ఎక్కువ వెతికే అవసరం కూడా లేదు. హెయిర్ యాక్సెసరీస్ అని కొట్టిన వెంటనే నాకు ఇవి వచ్చాయి. సో పర్సనలీ నాకు ఇట్లా గోల్డ్ కలర్వి బాగుంటాయని చెప్పేసి, డేంటీగా ఉంటాయని చెప్పేసి ఇవి పిక్ చేసుకున్నాను. ఇన్ టోటల్ 6. నేను యాక్చువల్లీ ఫోటోలో చూసినప్పుడు చాలా చిన్నగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను, నేను చూస్తున్నది కూడా చిన్న వాటి కోసమే. కాకపోతే ఇవి ఫోటోలో చూసిన దానికంటే కొంచెం పెద్దగా ఉన్నాయి, ఇంకొంచెం సైజ్ తక్కువ ఉంటే బాగుండేది. సో
సో దట్ ఇంకా క్యూట్గా కనిపించేది. నాకు మరి ఇంత పెద్దవి అయితే నచ్చావు, బట్ ఇట్స్ ఓకే. నా హెయిర్ కొంచెం లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి ఐ కెన్ మేనేజ్. క్వాలిటీ అయితే బాగుంది కానీ యూ కెన్ సీ దిస్ ఇట్లా స్లైడ్ అయ్యి వచ్చేస్తున్నాయి, ఇట్లా స్లైడ్ అవుతాయి. ఐ డోంట్ నో వై. నార్మల్ ఇట్లా పప్పీ పిన్స్ లాగా వస్తాయి చూడండి, అలాంటివి అయితే బాగుంటాయి కానీ మరి ఇట్లా స్లైడ్ అయిపోతే పెట్టుకోవడానికి కూడా ఉండదు. ఇంకొంచెం ఎక్కువ హెయిర్ తీసుకొని పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. మేబీ ఇంకొక ఎక్స్ట్రా క్లిప్ ఇట్లా చిన్నది బ్లాక్ కలర్ వస్తాయి కదా, అలాంటివి పెట్టుకొని ఇది పెట్టుకోవాల్సి ఉంటుంది. బికాజ్ ఇది ఎక్కువ హెయిర్ని కూడా హోల్డ్ చేయట్లేదు అనమాట, చాలా తక్కువ హెయిర్ని హోల్డ్ చేస్తుంది. కానీ లుకింగ్ రియలీ క్యూట్. క్వాలిటీ కూడా చాలా బాగుంది. క్వాలిటీ గురించి నేను ఏం కంప్లైంట్ చేయట్లేదు. ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండింటే బాగుండేది. మేబీ నేనే వేరే మోడల్ తీసుకోవాల్సింది. ఇట్లా క్లచ్ మోడల్ లాంటిది కాకుండా నార్మల్గా ఇట్లా పిన్స్ వస్తాయి చూడండి, ఇట్లా స్లైడ్ చేసేస్తే అక్కడే జస్ట్ స్టిక్ ఆన్ అయి ఉంటాయి. లాస్ట్ జ్యువెలరీ పీస్ ఉంది నా దగ్గర. యాక్చువల్లీ నేను మీషోలో తీసుకోలేదు, ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నా. ఇది ఎందుకు చూపిస్తున్నావు జూహి అనుకుంటే, సేమ్ ఇలాంటి పీసే నేను దీంట్లో మీషోలో చూసాను అనమాట. నాకు తెలిసి 300 రూపీస్కి ఏమో చూసినట్టున్నాను. సో ఈ క్వాలిటీ నేను ఇది తీసుకొని ఆల్మోస్ట్ ఒక 3 months అయినట్టుంది. అసలు దీంతో నేను చాలాసార్లు షవర్ కూడా చేసేసాను మర్చిపోయి. నేను ఇది తీసుకుంటే ఇన్స్టా పేజ్లో, మీషోలో అయితే కాదు. అండ్ దీని క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. సేమ్ పీస్ ఉందన్నమాట ఫర్ 300 రూపీస్. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ట్రై చేస్తే లేదంటే ట్రై చేసుంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో మీరు ఎలా ఫీల్ అయ్యారు, క్వాలిటీ ఏంటి అని చెప్పేసి. నాకైతే నేను తీసుకున్న క్వాలిటీ బాగా నచ్చింది. ఇప్పుడు లేట్ చేయకుండా లెట్స్ మూవ్ ఆన్ విత్ ద క్లోదింగ్ ఐటమ్ విచ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అబౌట్. సో ఇది నేను సెలెక్ట్ చేసుకున్న ఫస్ట్ అవుట్ఫిట్ బ్లూ కలర్ది. నేను ఎక్కువ అవుట్ఫిట్స్ ఏం సెలెక్ట్ చేసుకోలేదు, 4-5 సెలెక్ట్ చేసుకున్నట్టున్నాను. 5 చేసుకొని అంటే ఒక డ్రెస్ ఏమో రాలేదు నాకు. ఫస్ట్ వచ్చేసి ఈ కుర్తీ సెట్ చాలా బాగుంది. బ్లూ కలర్ నా దగ్గర చాలా తక్కువ ఉంటాయి. బేసిక్గా ఇలాంటి కలర్ఫుల్వే నా దగ్గర తక్కువ ఉన్నాయని చెప్పేసి ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. చూడడానికి అయితే చాలా బాగుంది. ఎంబ్రాయిడరీ వర్క్ కూడా మంచి క్వాలిటీ ఉన్నట్టే ఉంది. అండ్ నేను సెలెక్ట్ చేసుకున్న బట్టల్లో ఇదే నాకు తెలిసి అన్నిటికంటే కొంచెం కాస్ట్లీ. ఇది లైక్ 800 అట్లా పెట్టాను అనమాట. మిగతా 4 ఇంకా చాలా తక్కువ ప్రైస్కే తీసుకున్నాను నేను. సో నేనైతే ఎల్ సైజ్ ఆర్డర్ చేసుకున్నాను. ఐ షుడ్ సీ ద ఫిట్టింగ్ వన్స్, ఎలా ఫిట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి. మెటీరియల్ ఫీల్స్ రియలీ నైస్, చాలా సాఫ్ట్ ఉంది. అండ్ కింద బాటమ్ లో ఇలా వర్క్ ఇచ్చారనమాట. ఐ మీన్ ఇలాంటి డిజైన్ ఇచ్చారు, విచ్ ఐఎమ్ నాట్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్. కానీ చూడడానికి చాలా క్యూట్ గా ఉంటుందని చెప్పేసి దాన్ని అలాగే పెడతాను. ఎంబ్రాయిడరీ వర్క్ బాగుంది, టాప్ లెంత్ కూడా బాగుంది. హ్యాండ్స్ యాజ్ యూజువల్ 3/4. నా గెస్ ప్రకారం ఇది పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ప్యాంట్స్ ఇలా ఇచ్చారనమాట వీళ్ళు. సో ప్యాంట్స్ కూడా సేమ్, మొత్తం అంతా టాప్ టు బాటమ్ ప్లెయిన్ ఇచ్చారు. ఎలాస్టిక్ ప్యాంట్స్ అంటే నాకు చాలా ఇష్టం, మీ అందరికీ తెలుసు. దీస్ ఆర్ ప్లాజోస్. అండ్ కింద ప్లెయిన్ ఇవ్వకుండా ఇలా ఇచ్చారనమాట బార్డర్. సో విచ్ ఈస్ ఆల్సో క్యూట్. యాక్చువల్లీ చాలా బాగున్నట్టే అనిపిస్తోంది నాకు. వేసుకున్నప్పుడు ఐ విల్ షేర్ యూ గైస్ మై థాట్స్. సో వెయిట్ చేస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకండి, వేసుకొని చూస్తా. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే దీంట్లో దుప్పట్టా అనమాట. బికాజ్ ఇట్లా ఆంబ్రే కలర్ ఇచ్చారు, డ్యూయల్ కలర్ది, చాలా బాగుంటుంది. దుప్పట్టా ఫీల్స్ రియలీ సాఫ్ట్. పట్టుకున్న వెంటనే నాకు చాలా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. అండ్ దిస్ ఈస్ ఆల్సో రియలీ నైస్. లైక్ ఫర్ 700-800 రూపీస్కి ఇంత మంచి క్వాలిటీ రావడం ఈజ్ రియలీ నైస్. ఐ లైక్ ఇట్. సో ఇప్పుడు మనం దీన్ని వేసుకొని చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. ఆల్ రైట్ గైస్, దిస్ ఈస్ ద ఫస్ట్ అవుట్ఫిట్. నాకు చాలా 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 బాగా నచ్చింది. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్టెడ్. బ్లూ కదా, నా మీద ఎలా కనిపిస్తుందో ఏమో, మళ్ళీ ఎక్కువ కాంట్రాస్ట్ కనిపిస్తుందేమో అనుకున్నా కానీ దిస్ ఇస్ లుకింగ్ రియలీ ప్రిటీ. ఎస్పెషలీ దుపట్టా ఇట్లా డ్యూయల్ టోన్ వచ్చింది, కొంచెం ఆంబ్రే కాబట్టి ఇంకా చాలా బాగా కనిపిస్తోంది. ప్యాంట్స్ ప్రాపర్ గా ఫిట్ అయ్యాయి, టాప్ ప్రాపర్ గా ఫిట్ అయింది. అండ్ దుపట్టా అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఐ కాంట్ స్టాప్ ప్లేయింగ్ అరౌండ్ విత్ దిస్ వన్. అండ్ ఫుల్ మీకు కనిపించట్లేదని నాకు అర్థమైంది. సో నేను పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను అనమాట. బ్యాక్గ్రౌండ్ కొంచెం మెస్సీగా ఉంటుంది, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఎందుకంటే ట్రై ఆన్ హాల్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. సో దుపట్టా లెంత్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. 10/10 ఫర్ దిస్ వన్. అండ్ దట్ టు ప్రైస్ వచ్చేసి 800 అట్లా ఉంటుంది. మేబీ ఇంకా తక్కువే ఉంటుంది అనుకుంటా. దీనికి ఒక కోడ్ వస్తుంది కదా ఈ డ్రెస్ కి. ఆ కోడ్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చింటాను. ఫస్ట్ది బాగుంది అనుకునే లోపలే సెకండ్ డ్రెస్ నేను చాలా షాకింగ్ గా ఫీల్ అవుతున్నాను. అసలు ఈ డ్రెస్ చూసినప్పుడు అసలు దీన్ని ఎవరు ఆర్డర్ చేశారు, నేను అసలు ఆర్డరే చేయలేదు కదా, బై మిస్టేక్ నేనే ఏమైనా చేశానా అని చెప్పేసి నేను ఆర్డర్స్లోకి వెళ్ళి ఒకసారి చూసా. అసలు ఈ డ్రెస్సే నేను ఆర్డర్ చేయలేదు. దట్టు ఇది స్లీవ్లెస్. మామూలు డ్రెస్ అయినా అయితే పోర్లే ప్రైస్ తక్కువే కదా అని వేసుకుండేదాన్ని. నాకు స్లీవ్లెస్ వేసుకుంటే అలవాటు చాలా చాలా తక్కువ. చాలా కంఫర్టబుల్గా అనిపిస్తే తప్ప నేను వేసుకోను. సో అది కూడా స్లీవ్లెస్ వచ్చింది. ఐ హ్యావ్ టు రిటర్న్ దిస్. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఇది రిటర్న్ ఆప్షన్ తీసుకుంటారో తీసుకోరో కూడా నాకు తెలియదు. ఎందుకంటే అక్కడ పిక్లో చూసినప్పుడు ఒకటి ఉంటుంది, ఆ డెలివరీ బాయ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం పిక్చర్లో చూసిన డ్రెస్ ఇది కాదు అంటే వాళ్ళు ఒప్పుకుంటారో లేదో కూడా నాకు తెలియదు. అండ్ ఓవరాల్గా డిజైన్ అన్నా మంచిది పంపించారా అంటే ఇదేదో మ్యాక్సీ లాగా ఉంది. ఇది నేను వేసుకొని చూస్తానో కూడా నాకు తెలియదు. నాకు కంఫర్టబుల్గా అనిపిస్తే వేసుకుంటాను, లేదంటే నేను ఇది వేసుకోను. అండ్ నా దగ్గర పిక్చర్ కూడా లేదు, ఇఫ్ ఇన్ కేస్ ఎవరికన్నా నచ్చితే. కలంకారీ వర్క్ వచ్చింది, మెటీరియల్ అంతా కూడా చాలా బాగుంది. సో ఇట్స్ నైస్. కానీ
కానీ నాకు ఈ ప్రింట్ అయితే పెద్దగా నచ్చలేదు అనమాట. ఇది వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో ఏంటో మరి. సో ఈ ప్రింట్ బాగా నచ్చింది, ప్లెయిన్ వైట్ది. ఇది ట్రాన్స్పరెంట్ గా కూడా పెద్దగా లేనట్టుంది. బై మిస్టేక్ వేరేది పంపించిన ఇట్స్ ఏ డీసెంట్ పీస్. కాకపోతే నాకు కోపం వస్తుంది ఇదేంటంటే నేను స్లీవ్లెస్ వేసుకుందాన్నే పంపించాలా, ఏదైనా మంచిది పంపించచ్చు కదా డైలీ వేర్కి వేసుకుండేలాగా అనుకున్నా. అండ్ నేను పెట్టుకునేది ఇంకా బాగుంది. నేను పెట్టుకునేది నాకు పంపించిందంటే ఐ వుడ్ ఫీల్ రియల్లీ హ్యాపీ బికాస్ ఇట్స్ టూ క్యూట్. యా, ఇప్పుడు మనకి ఇంకొక అప్డేట్ ఏమొచ్చిందంటే, మనము ముందైతే నేను మీషో 1 year బ్యాక్ యూజ్ చేశాను కదా, అప్పుడు మనకు ఏదైనా 4-5 ఐటమ్స్ కావాలనుకోండి, ఒకదాని తర్వాత ఒకటి కార్ట్ యాడ్ చేసి అది చెక్అవుట్ అయిన తర్వాత ఇంకొక ఐటమ్ యాడ్ అయ్యేదన్నమాట. మనం అట్లా వేరేది యాడ్ చేస్తే ముందు పెట్టిండేది వెళ్ళిపోయేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకు ఎన్ని ప్రోడక్ట్స్ కావాలనుకున్నా ఒకటేసారి కార్ట్ యాడ్ చేయొచ్చు, ఒకటేసారి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అది మంచి అప్డేటే. పాజిటివ్ ఉంటే పాజిటివ్ చెప్తా, నెగిటివ్ అంటే నెగిటివ్ చెప్తా. సో ఈ డ్రెస్ చూడడానికి అయితే బాగానే ఉంది, యావరేజ్ గానే ఉంది, మరీ అంత లేటెస్ట్ ట్రెండింగ్ అవుట్ఫిట్ ఏం కాదు. బట్ ఇట్స్ ఏ నైస్ వన్, ట్రాన్స్పరెంట్ గా లేదు అండ్ మెటీరియల్ క్వాలిటీ బాగుంది కాబట్టి ఇది ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఇఫ్ ఐఎమ్ ఫీలింగ్ కంఫర్టబుల్, లెట్స్ సీ. అట్లీస్ట్ ఫిట్టింగ్ అయినా ఉండాలి కదా. నా సైజ్ పంపించారు, ఏ సైజ్ పంపించారు, ఇక్కడ సైజ్ ట్యాగ్ కూడా లేదు. మేబీ ఐ విల్ ట్రై దిస్ వన్స్. ఓకే గైస్, దిస్ ఇస్ మై సెకండ్ అవుట్ఫిట్. అప్పుడు బాగాలేదని చెప్పినట్టున్నాను, బట్ వేసుకున్న తర్వాత ఐ డోంట్ నో, ఐ కైండ్ ఆఫ్ లైక్ ద ప్రింట్. నా మీద చాలా బాగా అనిపిస్తోంది. ఆల్దో ఇట్స్ వెరీ లూజ్ యాక్చువల్లీ. వెనకాల కొన్ని నాడాస్ ఇచ్చారనమాట కట్టడానికి. సో ఆ నాడా కూడా చాలా చిన్నగా ఉంది, ఇట్స్ వెరీ స్మాల్. సో అలాగే ఏదో మేనేజ్ చేసి కట్టాను. బట్ ఇట్స్ లుకింగ్ రియలీ నైస్. ఐ డోంట్ నో దీని ప్రైస్ ఎంత, అసలు దీని కోడ్ ఏంటి అదంతా తెలీదు, ఎందుకంటే నేను ఒక డ్రెస్ ఆర్డర్ చేసింటే ఇంకొక డ్రెస్ వచ్చింది కాబట్టి. కానీ ఓవరాల్ ఇట్స్ లుకింగ్ రియలీ నైస్ అండ్ డీసెంట్. యాక్చువల్లీ చాలా డీసెంట్ కనిపిస్తోంది. సో ఇట్స్ ఎ ఫుల్ లెంత్ మ్యాక్సీ అనమాట. నాకైతే కొంచెం యాంకిల్ లెంత్ కంటే పైకి వస్తుంది. సో ఇంకొంచెం షార్ట్ ఉన్న వాళ్ళకైతే ఇట్ విల్ బికమ్ ఏ రియలీ నైస్ మ్యాక్సీ అవుట్ఫిట్ అండ్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్. ఎస్పెషలీ సమ్మర్స్ కి ఇలాంటి కలంకారీ. ఇట్స్ కాటన్ బ్లెండెడ్ విత్ లెనిన్ అనుకుంటున్నాను నాకు తెలిసింది. ప్రింట్ అయితే ఓ మై గాడ్, ఇట్స్ ఫ్లాటరింగ్ మీ రియలీ వెల్. సో మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఐఎమ్ లుకింగ్ ఇన్ టు ద మిర్రర్ దిస్ సైడ్ అండ్ ఇట్స్ లుకింగ్ రియలీ బ్యూటిఫుల్. యాక్చువల్లీ ఐఎమ్ లవింగ్ దిస్ అండ్ ఐఎమ్ కీపింగ్ దిస్ యాజ్ వెల్. చాలా బాగా నచ్చింది. 10 on 10 ఫ్రమ్ మై సైడ్. కాకపోతే స్లీవ్లెస్ కూడా బాగుంది, బట్ ఐ విల్ బి రియలీ కంఫర్టబుల్ ఇఫ్ ఇన్ కేస్ దీనికి స్లీవ్స్ వచ్చినుంటే. బట్ ఇట్స్ ఫైన్ యాక్చువల్లీ. ఇట్స్ నైస్. మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో, బాగుందా బాగాలేదా. సో నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి వెస్ట్రన్ వేర్. ఒక వెస్ట్రన్ వేర్ డ్రెస్ ఆర్డర్ చేద్దాం అనుకొని నార్మల్ డ్రెస్ ఆర్డర్ చేసా. ఫోటోలో చూసినప్పుడు యాక్చువల్లీ ఇంకా కొంచెం బాగుండింది, ఇంకొంచెం డార్క్ ఉంది. ఇది ఇప్పుడు ఆలివ్ గ్రీన్ కలర్. యాక్చువల్లీ కెమెరాలో బాగానే కనిపిస్తుంది, కానీ డైరెక్ట్గా ఓకే బాగానే ఉంది, మరీ అంత తీసేసేలాగా ఏం లేదు. మెటీరియల్ కూడా చాలా బాగుంది. నాకు ఇట్లా షియర్ హ్యాండ్స్ అంటే చాలా ఇష్టం. ఇట్లా కొంచెం ట్రాన్స్పరెంట్ హ్యాండ్స్ ఉంటే బాగా కనిపిస్తాయని చెప్పేసి. అండ్ ఫోటోలో చూసినట్టే దే ఆల్సో గేవ్ దిస్ బెల్ట్. నేను ఆర్డర్ చేసుకున్నదే ఎగ్జాక్ట్ వచ్చినట్టే అనిపిస్తుంది. దిస్ ఇస్ ఎ నీలెన్ డ్రెస్. క్వాలిటీ ఫీల్స్ నైస్ అండ్ సైజ్ సేమ్ నేను పెట్టుకున్న సైజే పంపించారు కాబట్టి దీన్ని ఒకసారి ట్రై చేయాలి. జనరల్గానే నాకు యానిమల్ ప్రింట్స్ కానీ లేదంటే ఇలాంటి కొంచెం ఆలివ్ గ్రీన్ కలర్స్, బ్రౌన్ కలర్స్ అంటే చాలా ఇష్టం. దట్టు దీంట్లోకి బ్లాక్ ఇంక్లూడ్ అయింది కాబట్టి నాకు ఇంకా బాగా కనిపిస్తోంది. ఇట్స్ ఎ చీతా ప్రింట్ అనమాట. వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను. నాకు ఒక డౌట్ ఉన్నది ఏంటంటే హ్యాండ్స్ తోటి. సో హ్యాండ్స్ లెంత్ ఎక్కడి వరకు ఉంటుందో ఏంటో నాకు తెలీదు. ఇక్కడ వరకు ఉంటే బాగుంటుంది, మరీ పైకి ఉంటే ఈ డ్రెస్సెస్కి అంత బాగా కనిపించదు అనేది నా ఒపీనియన్. లెట్స్ ఈ బెల్ట్ యాక్చువల్లీ ఫోటోలో ఇంకా కొంచెం స్టర్డీగా ఉంది, లైక్ మంచి క్వాలిటీ బెల్ట్ అనుకున్నా. బట్ ఇట్స్ ఎ క్లాత్ బెల్ట్ అనమాట. నార్మల్గా ఇస్తారు చూడండి అట్లుంది. బట్ ఇట్స్ ఓకే. ప్రైస్ అయితే చాలా తక్కువ, 400 రూపీస్కి అట్లా. మీషోలో అదే ప్లస్ అండి, మనకు ప్రైజెస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు. 1-2 డిసడ్వాంటేజెస్ ఉన్నా కూడా ఆ ఫోన్లే ప్రైస్ తక్కువే కదా అని పెట్టేసుకుంటాము. బట్ దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్, ఓకేనా. ఓకే, దిస్ ఈస్ ద థర్డ్ అవుట్ఫిట్. యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్ నాకు ఇది అంత నచ్చలేదు. యావరేజ్ గా అనిపిస్తోంది. చాలా ఫిట్టింగ్ అంత ప్రాపర్ గా లేదు. లార్జ్ తీసుకున్నాను, మేబీ ఒక సైజ్ చిన్నది తీసుకొని ఉంటే ఫిట్టింగ్ కొంచెం ప్రాపర్ గా ఉండేదేమో. కరెక్ట్ గా నీ లెంత్ దగ్గర వరకు ఉంది. అండ్ హ్యాండ్స్ ఆల్రెడీ చెప్పాను కదా చాలా లూజ్ అనిపిస్తున్నాయి అక్కడికి నాకు. బట్ ఇట్స్ ఓకే, మేనేజ్ చేయాలి. రిటర్న్ ఇవ్వకుండా అంటే ఇలా మేనేజ్ చేయొచ్చు. కానీ ఇంకొక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఈ బెల్ట్ చాలా ఫ్లిమ్జీగా ఉంది. నాకు అసలు నచ్చట్లేదు ఇది. సో బెల్ట్ అనేది క్లాత్ మెటీరియల్ కాకుండా నార్మల్ బల్క్ బెల్ట్స్ లాగా వస్తాయి చూడండి, బ్లాక్, అలాంటిది అనుకున్నా. నేను ఫోటో ఇంక్లూడ్ చేస్తాను. సో ఇట్స్ యావరేజ్ పీస్, కానీ ఒక 300-400 కి మీ సైజ్ కంటే ఒక సైజ్ చిన్నది తీసుకుంటే మీకు ఇది నచ్చొచ్చు. ఇట్స్ ట్రెండింగ్ బట్ ఇట్స్ టూ లూజ్. ఫిట్టింగ్ అయితే నాకు అంత ప్రాపర్ గా అనిపించట్లేదు. మేబీ ఆన్ కెమెరా మీకు
చాలా బాగా కనిపిస్తుందేమో, బట్ డైరెక్ట్ గా చూస్తే ఫిట్టింగ్ ఈజ్ నాట్ వెరీ ప్రాపర్. అండ్ ఒక 5 రేటింగ్ ఇవ్వచ్చు, అంటే 10 కి 5 మార్క్స్ ఇవ్వచ్చు దీనికి. దట్స్ ఇట్, నాట్ అబౌట్ దట్. ఎస్, చూసారు కదా 3 అవుట్ఫిట్స్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నా దగ్గర ఉన్న లాస్ట్ అండ్ ఫైనల్ అవుట్ఫిట్ ఇదే. చూడ్డానికి చాలా బాగుంది, వాటన్నిటికంటే చూడ్డానికి అయితే ఇదే బాగుంది. మరి వేసుకున్నప్పుడు ఏది బాగా అనిపిస్తుందో ఇంకా చెప్పాలి మీరే, కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను చూపించిన అన్ని వాటిలో మీకు ఏది బాగా నచ్చింది అని చెప్పేసి. ఈ వీడియో చాలా షార్ట్గా ఉంటుంది బికాజ్ నేను చూద్దాం అనుకుంటున్నాను మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఒకవేళ ఈ వీడియోకి మీ రెస్పాన్స్ చాలా బాగుంటే నెక్స్ట్ టైం కూడా నేను ప్రిఫర్ చేస్తాను. మీషోలో ఇంకా ఏమేమి ఉంటాయి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఏది చూడాలనుకుంటున్నారు, లైక్ ఏది ట్రై చేద్దాం అనుకుంటున్నారు, నన్నేది ట్రై చేయమంటారు అని చెప్పేసి. సో ఇట్స్ ఎ నేవీ బ్లూ డ్రెస్ అనమాట. గోల్డ్ సీక్వెల్లో ఇట్లా చిన్నగా ఇచ్చారు. సో ప్రింట్ అయితే చాలా బాగుంది. మెటీరియల్ కూడా యాక్చువల్లీ చాలా బాగుంది అనమాట. క్వాలిటీ ఫీల్స్ రియలీ నైస్. అంటే మెటీరియల్ అంత థిన్గా లేదు, నాకు థిన్గా ఉన్న మెటీరియల్స్ అంటే నచ్చదు. అండ్ హ్యాండ్స్ కూడా అకార్డింగ్ టు మై ప్రిఫరెన్స్ ఇట్స్ 3/4. అండ్ సైజ్ వచ్చేసి ఎల్లే తీసుకున్నాను, ఒక సైజ్ పెద్దదే తీసుకున్నాను అనమాట. ఎంతకైనా మంచి చిన్నది వస్తే వేసుకోవడానికి కూడా ఉండదు కదా అని చెప్పేసి. సో ప్యాంట్స్ ఆర్ ప్లాజో ప్యాంట్స్ అండ్ ఎలాస్టిక్ యాజ్ యూజువల్. అండ్ టాప్ అండ్ బాటమ్స్కి వచ్చేసరికి సేమ్ సీక్వెల్ ఉన్నది తీసుకున్నా. ఇట్స్ లైక్ కోఆర్డినేట్ సెట్. సో యా, చూడడానికి అయితే బాగుంది. లెట్స్ సీ, వేసుకొని చూద్దాం ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. ఎస్, యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ ఈ డ్రెస్ చాలా బాగా కనిపిస్తుంది. ఫిట్టింగ్ చాలా బాగుంది, మెటీరియల్ కూడా చాలా బాగుంది. అండ్ సీక్వెల్ కూడా చాలా సింపుల్ గా ఉంది అనమాట. బయటికి వెళ్ళేటప్పుడైనా వేసుకోవచ్చు, ఇంట్లో ఉన్నప్పుడైనా ఫ్రీగా వేసుకోవచ్చు. కుర్తీ సెట్స్ యూజువల్ గా ఇంట్లో ఉన్నప్పుడు చాలా మెంబర్స్ వేసుకోవడానికి ఇష్టపడతారు. సో వంట చేసేటప్పుడు కానీ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. నార్మల్ ఇంట్లో వేసుకోవడానికి కూడా ఇట్ విల్ బి నైస్. అండ్ వర్కింగ్ ఉమెన్ లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళకి కూడా కంఫర్ట్ ఉంటుంది. సో ప్రైస్ కూడా చాలా తక్కువ. ఓవరాల్ గా నా ఎక్స్పీరియన్స్ మీరు నన్ను అడిగితే నాకైతే ప్రిటీ డీసెంట్ గానే ఉంది. కాకపోతే మీషోలో ఏంటంటే చాలా ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే డ్రెస్సెస్ మరీ అంత డీసెంట్ గా ఉండవు, కానీ మనం సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది. మీషో అనే కాదు, ఏ వెబ్సైట్ అన్నా, అమెజాన్ కావచ్చు, మింత్రా కావచ్చు, దేంట్లో అయినా కొన్ని మనకు నచ్చేటు ఉంటాయి, కొన్ని మనకు నచ్చని ఉంటాయి అనమాట. మనం సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి మనం ఎంత మంచిగా సెలెక్ట్ చేసుకున్నా మెటీరియల్ బాగా రాదు. సో రిటర్న్ ఆప్షన్ ఉంటే కూడా ఇంకా చాలా బెస్ట్ అన్న ఒపీనియన్. సో ఓవరాల్ గా ప్రైజెస్ తక్కువ, కానీ మెటీరియల్ కూడా ఓకే. నేను తీసుకున్న దాని వరకు చెప్తున్నాను, నేను వేరే దాని గురించి చెప్పట్లేదు. సో నేను తీసుకున్నంత వరకు బాగానే ఉన్నాయి. అంటే థర్డ్ అవుట్ఫిట్ ఒకటి ఉంది కదా, అది ఒకటి నచ్చలేదు అనమాట. మిగతావన్నీ నాకు చాలా బాగానే అనిపించాయి. సో ఓవరాల్ గా నా ఫేవరెట్ వచ్చేసి దట్ ఫస్ట్ వేసుకున్నాను కదా బ్లూ కలర్ది. అండ్ దాని తర్వాత అంటే ర్యాంకింగ్ ఇస్తే ఫస్ట్ ఆ బ్లూ అవుట్ఫిట్, నెక్స్ట్ అది స్లీవ్లెస్ ఒకటి ఉంది కదా, అది బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ బ్లూది. అండ్ లాస్ట్ అని కూడా చెప్పలేదు, నాకు అసలు నచ్చలేదు అది. రిటర్న్ ఆప్షన్ ఉంటే డెఫినెట్లీ రిటర్న్ పెట్టేస్తాను. సో దీస్ ఆర్ ఆల్ మై అవుట్ఫిట్స్. ఓకే గైస్, దట్స్ ఫర్ టుడేస్ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేసేయండి. అట్లీస్ట్ ఒక 2000 to 3000 లైక్స్ అయినా కావాలన్నమాట మనకి ఈ వీడియోకి డెఫినెట్గా నెక్స్ట్ సిరీస్ కంటిన్యూ చేయాలంటే. సో నెక్స్ట్ ఇంకా మీరు ఏదైనా నన్ను ట్రై చేయమంటారా, లైక్ మింత్రా కానీ ఆజియో కానీ, మీరు వాట్ ఐ ఆర్డర్డ్ వర్సెస్ వాట్ ఐ గాట్ అనే సిరీస్ మీకు బాగా కనెక్ట్ అయింది అనుకుంటే ఐ వుడ్ డెఫినెట్లీ లవ్ టు షేర్. అండ్ దీని మీద దాని మీద ట్యాగ్స్ కూడా లేవన్నమాట. ఐ డోంట్ నో వై, ట్యాగ్స్ ఉంటే ఇంకా బాగుండేది. అండ్ రిటర్న్ ఆప్షన్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు, బికాస్ నాకు ఏవైతే సరిగ్గా నచ్చలేదో వాటిని రిటర్న్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి. యా, దట్స్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ గైజ్ ఎంజాయ్డ్ అండ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ వీక్, బికాస్ ఈ వీడియో చూసేసరికి ఇంకా నెక్స్ట్ డే మండే అయిపోయి ఉంటుంది కాబట్టి. హ్యావ్ ఎన్ అమేజింగ్ వీక్ యూ గైజ్. లెట్స్ టాక్ విత్ వర్క్ అండ్ let's be happy. I will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.